హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైరీస్ ఆఫ్ తెలుగమ్మాయి. సో ఈ వారం మేము క్యాన్బెరా వెళ్ళాము. ఆ ట్రిప్ ఎలా ఉందో చూసేద్దాం రండి. హాయ్ గైస్, సో ఈరోజు మేము క్యాన్బెరా వెళ్తున్నాము. సో 3 days ట్రిప్, డైలీ ఒక వ్లాగ్ చేస్తాము. సో మను హాయ్ చెప్పు. ఆంటీ హాయ్. లెట్స్ గో. సో మేము క్యాన్బెరా 3 days వెళ్ళాము. మార్నింగ్ 6 o'clock ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము. సో ఈ 3 daysకి మేము లగేజ్, ఫుడ్ అంతా తీసుకుని వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ బయట స్ట్రీట్ ఫుడ్స్ అంతా దొరకవు, హోటల్స్కే వెళ్ళి తినాలి. ఆ హోటల్స్ కూడా టైం టు టైం క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వండుకోవడానికి రైస్ కుక్కర్, ఫ్లాస్క్, ఇంకా లగేజ్లో బట్టలు అండ్ కొంచెం బియ్యం, ఇంకా కొన్ని బ్రెడ్, అలా ఏది కావాలంటే అది మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో మేము అందరం కలిసి వెళ్తున్నాం. వాళ్ళని కూడా వాట్స్ యువర్ నేమ్? అశ్విని. సో మేము 4 families కలిసి వెళ్ళాము ఈ ట్రిప్కి. 3 పిల్లలు కూడా ఉన్నారు. ఈ ట్రిప్ ఎలా జరిగింది, వాళ్ళు ఎంత గోల్ చేశారు అని నేను నెక్స్ట్ పార్ట్స్లో చెప్తూ ఉంటాను. మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇదేంటంటే మేము ఫస్ట్ ఒక 1 hour జర్నీ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక సర్వీస్ స్టేషన్లో ఆగాము. బ్రెడ్ అండ్ జామ్ తింటున్నాము. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మేము కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ చాలా ఎండగా ఉంది కాబట్టి వీడియోస్ చాలా బాగా వచ్చాయి. మను అండ్ పిల్లలందరూ అక్కడ ఆడుకుంటున్నారు. వెనకాల చూసారంటే Who is here? Hi. What's your name? Balaji. Hi. Hi, Vaishu. Vaishu, what's your name? What's your name? Oh. Give kishi. Frank kiss. Ooh, nice. సో ఈ ట్రిప్లో 3 days మాతో ఉండే వాళ్ళందరినీ మీరు చూసేశారు. ఇక్కడ మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ నుంచి మేము బయలుదేరబోతున్నాం బిగ్ మెరినో అని ఒక ప్లేస్కి. బిగ్ మెరినో అంటే ఏంటంటే చాలా పెద్ద మేక అని అర్థం. అక్కడ మేక ఉంటుంది. ఆంటీ, సో పదండి వెళ్దాం. ఎక్కడికి వచ్చాం? మేక దగ్గరికి వచ్చామాను. కరెక్ట్. సో ఇక్కడ పెట్రోల్ బంక్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం పార్క్ చేసుకొని ఆ మేకను చూడడానికి వెళ్ళాలి. ఇక్కడ మేక స్పెషాలిటీ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం బిగ్ మెరినో అనే ఒక బ్రీడ్ మేకల్ని ఇక్కడ పెంచారనమాట. అవి వూల్కి చాలా ఫేమస్, వాటి వూల్. కాబట్టి దాని జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక పెద్ద మేక బొమ్మ కట్టారు. ఆ మేక బొమ్మ లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపల స్టెప్స్ ఉంటాయి. మనం లోపలంతా ఎక్కి లోపల నుంచి చూడొచ్చు. బయట నుంచి ఫొటోస్ బాగా వస్తాయి. ఎందుకంటే మార్నింగ్ టైంలో వచ్చాం కాబట్టి అటు సైడ్ ఎండ పడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ పిక్స్ చాలా బాగా వస్తాయి. క్యాన్బెరాకి జనరల్గా వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ ఖచ్చితంగా ఆగి ఫొటోస్ తీసుకొనే వెళ్తారు. సరే, ఈ మేక సంగతి ఏంటి చూసేద్దాము మరి. సో అందరూ అయితే ఇక్కడికి ఒక్కొక్కళ్ళుగా వచ్చేసారు. ఇంకా ఒక ఫ్యామిలీ రావాల్సి ఉంది. ఈలోపు మనం ఈ మేకను చూసేద్దామా. సో ఇది చాలా పెద్ద స్టాచ్యూ. ఇది ఇక్కడ చాలా ఫేమస్ కూడా అన్నమాట. సో జనరల్గా క్యాన్బెరా వెళ్ళే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఈ మేక కింద ఒక ఎంట్రన్స్ లాగా ఉంటుంది. దాంట్లో మెట్లు ఉంటాయి. మనం అలా పైకి వెళ్ళి పైనుంచి కిందకి వ్యూ చూడొచ్చు. అండ్ ఆ కింద ఒక షాప్ కూడా ఉంటుంది. అందులో చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. వూల్తో చేసినవి అయితే స్పెషాలిటీగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లేస్ పేరే బిగ్ మెరినో కాబట్టి మేక వూల్తో చేసినవన్నీ స్పెషాలిటీగా ఇక్కడ అమ్ముతారనమాట. సో ఈ ఏరియా చాలా బాగుంటుంది. వెనకాలే మనకి పెట్రోల్ బంక్ ఉంది. అండ్ అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇట్లా డ్రైవ్ చేసే వాళ్ళు ఇక్కడ ఆపుకొని కొంతసేపు ఇక్కడ అలా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో ఇదే బిగ్ మెరినో. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అలాగే మనుతో నేను రన్నింగ్ రేస్ కూడా చేశాను, మీరు చూసారంటే. ఎందుకంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా ముఖ్యం, లేకపోతే వాళ్ళు మనకి తలకాయ నొప్పి తెప్పించేస్తారు. కాబట్టి ఇట్లాంటివి ఏవో ఒకటి చేసి ఎంగేజ్ చేయాలన్నమాట.
సో ఇది చూసారంటే బిగ్ మెరినో లోపల స్టెప్స్ ఉన్నాయి, మనం అవి ఎక్కి ఆ మెరినో పైకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ దాని మీన్స్ లైక్ అది ఎంత పెద్ద కట్టడం అంటే దాని లోపల ఇన్ని స్టెప్స్ ఎక్కితే కానీ మనం పైకి వెళ్ళాం. పైన కొన్ని విండోస్ అరేంజ్ చేశారు సో దట్ వీ కెన్ సీ అవుట్ సైడ్. పెద్ద వ్యూ ఏం లేదు, జస్ట్ ఆ పెట్రోల్ బంక్ ఉంది కదా కింద చూసినప్పుడు అది కనిపిస్తుంది. ఎక్కి చూస్తే నేను మీకు అది కూడా చూపిస్తాను. గివ్ మీ అ మినిట్. సో జస్ట్ ఆ రౌండ్ అబౌట్ అండ్ ఆ పెట్రోల్ బంక్ అవి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి చూస్తే. దాట్స్ ఇట్. సో పైదాకే వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మనం కిందకి దిగాలి. అందరూ వచ్చారు, అందరూ చూసారు. అండ్ దెన్ కిందకి వెళ్ళిన తర్వాత కింద ఒక షాప్ ఉంటుంది, దాంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి సేల్కి. సో మనం కిందకి దిగేసి వెళ్ళిపోదాం పదండి. సో ఈ స్టెప్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మను కూడా మెల్లిగా స్టెప్స్ దిగేస్తుంది. ఈ ట్రిప్ మొత్తంలో మనం చాలాసార్లు పడిపోయింది, ఎందుకంటే కింద చూసుకొని నడవదు కాబట్టి. బట్ ఓకే. సో అట్లా మనం బయటికి వస్తే మనకి ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది అనమాట. అందరూ దిగనివ్వండి, అందరితో కలిసి మనం బయటికి వెళ్ళిపోదాం. సో ద న్యూ కపుల్ కూడా వస్తున్నారు, మెల్లిగా దిగనివ్వండి, అందరం కలిసి వెళ్దాం. ఓకే. సో ఈ షాప్లోకి వచ్చాము. ఆస్ట్రేలియాలో మీరు సరిగ్గా చూసారంటే ఏ షాప్లో అయినా మ్యాక్సిమమ్ కోట్స్, స్వెటర్స్ అండ్ బుక్స్, సమ్ సాఫ్ట్ టాయ్స్ ఇవే మెయిన్గా ఉంటాయన్నమాట. చెప్పుకోవడానికి పెద్దగా ఇంకేం ఉండవు. అండ్ ఎక్కడైనా కాఫీ దొరుకుతుంది, బట్ నో అదర్ ఫుడ్స్ అంత ఈజీగా అన్నీ దొరకవు. కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తాము. Are you gonna buy this? No. Window shopping. సో జనరల్గా మనం చేసేది అదే, ఎందుకంటే ఏ ప్లేస్కి వెళ్ళినా కింద ఒక చిన్న షాప్ ఉంటుంది, ఆ ప్లేస్లో స్పెషాలిటీ ఏదైతే అది ఆ షాప్లో అమ్ముతారు. ఇక్కడ బిగ్ మెరినో స్పెషాలిటీ కాబట్టి దీని లోపల వూల్తో చేసిన సామాను అండ్ మేకప్ బొమ్మలు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా కొన్ని అదర్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారనమాట. సో ఇక్కడైతే మేమేం కొనలేదు, ఎందుకంటే జస్ట్ విండో షాపింగే చేసాం. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉంటాయి అండ్ మనకు అక్కర్లేని ఐటమ్స్ అన్నీ, కాబట్టి మనం ఏం కొనలేదు. మీకోసమే ఇదంతా చూపిస్తున్నాను. ఇండియాలో దొరికేదానికంటే కొంచెం ఎక్కువ రేట్లోనే ఉంటాయి కాబట్టి మేము కొనము. అన్నీ కంపేర్ చేసుకొని ఇండియాలోనే కొనుక్కోవడం బెటర్ అనుకుంటాం అనమాట. సో ఇట్లా వూల్ షీట్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ చిన్న బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. కొంతసేపు మేము ఇక్కడ ఎంజాయ్ చేసి దాని తర్వాత మేము క్యాన్బెరాకి బయలుదేరుతాం. అక్కడ ఆల్పైన్ ఫారెస్ట్లో రైడ్స్, దాని తర్వాత ఓల్డ్ పార్లమెంట్ హౌస్, ఇంకా నేషనల్ సైన్స్ మ్యూజియం, ఇంకా టిడ్బిన్బుల్లా నేచర్ రిజర్వ్, అక్కడ క్యాంగరూస్ అన్నీ ఉంటాయి. అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్లో మాత్రం జస్ట్ బిగ్ మెరినో వరకే అప్లోడ్ చేసాం. దాని పక్కనే ఉన్న ఈ హోటల్లో మేము వెళ్ళి కొంచెం అక్కడ వాష్రూమ్స్ అన్నీ చెక్ చేసుకొని అక్కడ కొంచెం కాఫీ తీసేసుకొని అక్కడి నుంచి మేము బయలుదేరేసాము క్యాన్బెరాకి. సో లెట్స్ గో టు క్యాన్బెరా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Until then, signing off. Diaries of Telugu Ammayi. Bye bye.